నమస్తే, వెల్కమ్ టు త్రిబుల్ సి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కొండవీడి కోట ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి గొట్టిపాటి, మాజీ మంత్రి పత్తిపాటి. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పాటుపడనున్నట్లు వెల్లడి. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని విజ్ఞప్తి చేసిన పత్తిపాటి. గొలుసు దొంగతనం చేసిన చైన్ స్కాచర్లు 3 గంటల పట్టుకున్న ఎడ్లపాడు పోలీసులు. మాజీ మంత్రి విడుదల రజనీకి కాలం రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది. మీడియా ముఖంగా వెల్లడించిన లావు సుబ్రహ్మణ్యం. ఎడ్లపాడు మండలం కొండవీడి కోట ప్రాంతాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీడి కోట ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధిపై చర్చించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ కొండవీడి ప్రాంత అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అన్నారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ ని తిరుపతి ఘాట్ రోడ్ కు ధీటుగా వేయించింది చంద్రబాబే అన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి అధిక అవకాశాలు ఉన్న ప్రాంతం కొండవీడి కోటని అన్నారు. త్వరలోనే కొండవీడు కోటప్పకొండ ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఇక కొండవీడి ప్రాంత గొప్పతనం రాష్ట్రమంతా తెలిసేలా ఇక్కడ సినిమా చిత్రీకరణ చేస్తున్న నటుడు శివాజీకి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కొండవీడి ప్రాంతంలో శివాజీ గారు ఇక్కడ ఆయన స్వయంగా ప్రొడక్షన్లోకి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో విలేజ్ సెక్రటరీగా ఉండి ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన సినిమా తీయటం జరుగుతుందన్నమాట.
ఆయన ప్రొడక్షన్ ఆయనే హీరోగా చేస్తున్నారు. నేను పుల్లారావు గారు కూడా ఇక్కడ ఇట్లాంటి సినిమాలు ఎక్కువగా తీయాలని, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి హీరో గారిని కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేము వస్తా చూసామన్నమాట. రోడ్డు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి పట్టణాలకి రోడ్లు లేని పరిస్థితుల్లో అభిమానం ఏదో దాన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ శివాజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసిన సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలామంది స్నేహితులకి కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం, ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. అవసరమైతే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే తీస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ, శివాజీ గారు హీరోయే కాదు, మా పార్టీకి కూడా మంచి పార్ట్నరు. బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు కూడా ఒకరు. ఇంకా శివాజీ గారి సినిమా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. చంద్రబాబు గారికి అత్యంత ఇష్టమైనటువంటి టూరిజం ప్లేస్ టెంపుల్ టూరిజంగా కూడా డెవలప్ చేయాలని, దానికోసం ఈరోజు మా హీరో శివాజీ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి గురిజబోల్లో షూటింగ్, అదేవిధంగా కొండవీడు ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కొండవీడులో షూటింగ్. ఈరోజు గ్రామీణ ప్రాంతాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమా ఈ ప్రాంతంలో తీయటం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క కళ. ఎందుకంటే దీన్ని ఆ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దాంట్లో మా శివాజీ గారు కూడా ఒకరు. అనేక సినిమాలు తీశారు. ఇప్పటికే తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి, మన నియోజకవర్గం గర్వపడేటువంటి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉండటం అంటే మనందరికీ గర్వకారణం. ఆ విధంగా ఫస్ట్ షూటింగ్ కొండవీడు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి దానిలో ఈరోజు ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇది రాబోయే రోజుల్లో ఈ ఘాట్ రోడ్డు చంద్రబాబు గారు ఆనాడు వచ్చి ఇనాగరేషన్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, తిరుపతి ఘాట్ రోడ్డుకు ధీటుగా నిర్మాణం చేశారు, అంత బ్రహ్మాండంగా చేశారన్నారు. 5 ఏళ్ళు అయిపోయినా గత ప్రభుత్వంలో చిన్న పని ఇక్కడ చేయకపోయినా చెక్కు చెదరని రోడ్డు ఈరోజు కొత్త రోడ్డు నిర్మాణం చేసినట్టుగా ఉంది. అటువంటి ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాము. లైటింగ్ కానీ ఘాట్ రోడ్ నిర్మాణం చేయటంలో కానీ, పైన చెరువులు, మా శ్రీనివాసరెడ్డి కష్టం ఉంది. ఈ కొండ మీదకి వస్తే మా శ్రీనివాసరెడ్డి గుర్తుకొస్తాడు, రోడ్డు అంటే సుబ్బారావు గారు గుర్తుకొస్తాడు. ఆ విధంగా డెవలప్ చేసాం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. దీనికి కృష్ణతేజ గారు కూడా దీన్ని డెవలప్ చేయాలి, చంద్రబాబు గారి కళ సాకారం చేయాలి, కొండవీడు రెడ్డి రాజులు పరిపాలించినటువంటి ఈ కోటకు ఒక చరిత్ర సృష్టించాలనేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానిలో భాగంగా ఈరోజు మరి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ సినిమా, మా హీరోస్ ఏదైతే మా శివాజీ ఉన్నాడో సచివాలయంలో సెక్రటరీ పాత్ర, పంచాయతీ సెక్రటరీ పాత్ర పోషించేటువంటి సినిమాలో హీరోగా నటిస్తూ లయ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. ఈ సినిమా గ్రామీణ ప్రాంతాల్లో గురజవోలు, కొండవీడి ప్రాంతాల్లో తీశారు కాబట్టి ఇది బాగా సక్సెస్ కావాలని ఆశిస్తూ, కొండవీటి కోటకి పూర్వ వైభవం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ఇన్ఛార్జి మినిస్టర్ కొట్టిపేట రవికుమార్ గారు, అదేవిధంగా టూరిజం మినిస్టర్ మన దుర్గేష్ గారు, అదేవిధంగా మా పార్థసారథి గారు కూడా చెప్పారు, ఈ నవనీత కృష్ణుడు దానికి మా అసోసియేషన్ ఇండియా వైడ్ ఉంది, ఈ అసోసియేషన్ తీసుకొచ్చి నవనీత కృష్ణుడి దేవాలయాన్ని మా వాళ్ళే నిర్మాణం చేసేటువంటి విధంగా నిధులు తీసుకొస్తామని. ఇవన్నీ కూడా రాబోయేటువంటి 2-3 నెలల్లో ఒక రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక ఫెస్టివల్ కూడా దీని మీద జరగబోతా ఉన్నాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
బుధవారం స్థానిక వికాస్ స్కూల్లో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో పత్తిపాటి పాల్గొని ఉమ్మడి కృష్ణా గుంటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, తోట బ్రహ్మస్వాములు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అందరికి ఓట్లు ఉన్నాయా? ఓట్లు లేని వాళ్ళు ఎవరి నుండి చేయొద్దు. మీలో ఓట్లు లేని వాళ్ళు గ్రాడ్యుయేట్గా చేర్చలేదన్న వాళ్ళు ఎవరు ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారికి తొలి ప్రాధాన్యత ఓటు ఒకటే. అందరూ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, క్లాస్మేట్స్, పెళ్ళి బయటికి పోయి అత్తగారింటికి పోయిన వాళ్ళు ఉంటారు. మీ బ్యాచ్లో మీ క్లాస్మేట్స్ ఉన్నా మీ కొలీగ్స్ని రిక్వెస్ట్ చేద్దామని రావడం జరిగింది. ముందుగా వికాస్ స్కూల్ యాజమాన్యానికి, అలానే ప్రిన్సిపల్ గారికి, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. ముందుగా మేము ఇక్కడికి వచ్చిన ప్రథమ ఉద్దేశం, రేపు ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరఫున అలయన్స్ అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు కంటెస్ట్ చేయబోతున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటే చాలా మంచి అభ్యర్థి, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. అలానే ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ, స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ అన్ని నడుపుతూ ప్రైవేట్ టీచర్స్ పడుతున్న సమస్యలు, అలానే గ్రాడ్యుయేట్స్ పడుతున్న సమస్యలన్నీ కూడా అవగాహన ఉన్న వ్యక్తి. గతంలో మంత్రిగా పనిచేస్తున్నారు, శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. అలానే ఎన్నో ఉద్యమ పోరాటాలు, స్టూడెంట్స్ పడుతున్న ఉద్యమ పోరాటాలన్నీ కూడా నిర్వహించిన వ్యక్తి. అందువల్ల అలాంటి వ్యక్తిని శాసన మండలికి మంచి మెజారిటీతో పంపిస్తే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్గా ఒక రిప్రజెంటేషన్గా, ఒక మంచి రిప్రజెంటేషన్గా శాసన మండలికి వెళ్ళి మన గౌరవం అంటే గ్రాడ్యుయేట్స్ గౌరవాన్ని కూడా ఖచ్చితంగా పెంచే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి ఆయన్ని గెలిపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజార్టీ రావాలని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పట్టణంలోని కాకతీయ చార్లెస్ విద్యార్థి సంస్థలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో పత్తిపాటి పాల్గొని ఉమ్మడి కృష్ణా గుంటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఒకటిగా వెలిగే వ్యక్తిని కూటమి ప్రభుత్వం అన్ని ఆలోచించాకే ఆయన్ని ఉమ్మడి కృష్ణా గుంటూరు అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి మండలంలో కాలుమోపాక ప్రజల కోసం నిత్యం పనిచేస్తాడన్నారు. విద్యార్థి దశ నుంచి ఆలపాటి రాజకీయాలు కీలక పాత్ర పోషించాడని, ఆ అనుభవం ప్రజా సంక్షేమానికి అన్ని విధాలా ఉపకరిస్తున్న నమ్మకంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందుకోసం పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓట్లను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పడేలా బాధ్యతతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, తోట బ్రహ్మస్వాములు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పంపించినటువంటి పరిశీలనకు ఆయనని ఇంప్రూవ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. కానివ్వండి, అలానే కొద్ది క్రాస్ మార్కు చిలకలూరుపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు, చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో గత 20 సంవత్సరాలు నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకుల్ని రిక్వెస్ట్ చేద్దాం వచ్చాం. చంద్రబాబు గారి పాలనకి ఇవ్వబోయేటువంటి ఓటు ఇది. రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినా చంద్రబాబు గారు 8 నెలల పాలనకి ప్రజల్లో అభిప్రాయాలు దీని ద్వారా తెలియజేయాలి. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. మీ మధ్యకి రావడానికి కారణం ఈ నెల 20వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారిని మీ యొక్క అమూల్యమైన ఓట్లతోటి మీతో పాటు మీ సహచరులు, మీ బంధువులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారి యొక్క ఓట్లను కూడా కూటమి పార్టీ కలిపినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓట్లు వేసి
శాసనమండలికి పంపించాలని ఇక్కడ మేము ఓటు అడగడానికి అభ్యర్థన కోసం మా గౌరవ శాసనసభ్యులు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు గారితో ప్రతి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి స్కూల్కి విజిట్ చేసి ఓటుల అభ్యర్థన కోసం రావడం జరిగింది. ముఖ్యంగా మీరు 27వ తారీఖున గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కును వినియోగించుకోవడం మన అందరి యొక్క బాధ్యత. ఎందుకంటే విద్యావంతులు మీరందరూ సమాజంలో ఒక మంచి విలువల నాయకుల్ని శాసనమండలికి పంపిస్తే తద్వారా ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువతకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, రైతాంగానికి, అదేవిధంగా శ్రామికులకు ప్రతి ఒక్కరికి మంచి చేసే నాయకత్వానికి బలపరిచే విధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మన నాయకులుగా ఉన్నారు. వారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా వేమూరు తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రజల్లో నడిపించినటువంటి గొప్ప నాయకులు. జీరో అవినీతి రహిత పరిపాలన ఎక్కడ కూడా తావు లేకుండా ఈరోజు తెనాలి కావచ్చు, వేమూరు కావచ్చు అభివృద్ధిలో నడిపించినటువంటి గొప్ప నాయకులు. అటువంటి నాయకుల్ని మనం శాసనమండలికి మీ యొక్క అమూల్యమైన ఓట్ల ద్వారా పంపించినట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈరోజు శాసనసభలో 161 స్థానాలకు ఉపాధ్యాయులు మీ ద్వారా మేము వెళ్ళడం జరిగింది. అదేవిధంగా శాసనమండలిలో కూడా ఎక్కువ మెజార్టీ ఓట్లతోటి కూటమి అభ్యర్థులు ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కేవలం కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పనగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తాయి. చిలకలూరుపేట పట్టణంలోని పెద్దనందుపాడు రోడ్లో కాకతీయ స్కూల్ సమీపంలో జరుగుతున్న డ్రైనేజీ షీల్డ్ తొలగింపు పనులను బుధవారం మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్వయంగా పరిశీలించారు. భారీ క్రేన్ సాయంతో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ జరుగుతున్న పనులను పత్తిపాటి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, పుర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, తోట బ్రహ్మస్వాములు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో వేచేసిన శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని దేవాలయ ప్రధాన పురోహితులు స్వామివారి చిత్రపటాన్ని మరియు ఆహ్వాన పత్రికను ఇచ్చి మాజీ మంత్రి చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీకి కాలం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లుందని నవతరం పార్టీ రావు జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. గతంలో పత్తిపాటి పుల్లారావు పైన పెట్టించిన SC/ST కేసు తిరిగి రజనీపై నమోదు కావడం, విడుదల రజనీ పగలగొట్టించినట్లే తన సొంత మామకారు ఎవరో పగలగొట్టడం చూస్తే కాలం రజనీపైన పగబట్టినట్లుంది అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే దాడులు, సంస్కృతి గురించి విడుదల రజనీ మాట్లాడటం సరికాదన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల లక్ష్మీనారాయణ గారి కారు మీద దాడి జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది మీడియా మిత్రులతోటి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట అసెంబ్లీ ఇన్ఛార్జి విడుదల రజనీ గారి మామగారు విడుదల లక్ష్మీనారాయణ గారి కారు పగలగొట్టారని ఈ మధ్యలో వార్తలు వస్తూ ఉన్నాయి. కారు వెనక పక్క అద్దం పగిలిన ఫోటో కూడా వాళ్ళు పెట్టారు, వీడియో ఫోటో కూడా. అయితే సందేహం ఏంటంటే ఆయన కారుని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని
వాళ్ళు ఎక్కడైనా పగలగొట్టి తెచ్చిపెట్టారా లేకపోతే ఏం జరిగిందనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా విడుదల లక్ష్మీనారాయణ గారి కారుని పగలగొడతా ఉన్నటువంటి వీడియో కానీ అట్లాంటిది ఎక్కడా కూడా కనిపించలేదు. వాళ్ళ ఇంట్లో ఎక్కడో వాళ్ళే పగలగొట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టారా అనే డౌట్ కలిగే విధంగా అయితే మాత్రం ఉందనేది వాస్తవం. మరి 2022 ఏప్రిల్ 15వ తారీఖు విడుదల రజనీ అనుచరులు విడుదల రజనీ డైరెక్షన్ మేరకు అట్లాగనే వాళ్ళ మరిది విడుదల గోపి డైరెక్షన్ మేరకు నా కారు పగలగొట్టారు. అది సహజంగా అందరు చూస్తూ ఉండగానే పబ్లిక్గా ఒక 150 మంది సుమారుగా ప్రత్యేకంగా ఆ కార్యక్రమం కోసమే కేటాయించబడ్డారు. ఒక 100 మంది వరకు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో, నా కారు ధ్వంసం చేసే కార్యక్రమంలో. మరి ఎవరైతే కత్తి పట్టుకుంటారో వాళ్ళు అదే కత్తికి బలైపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది. మరి ఏదో చెప్తున్నారు, ఏంటది పచ్చమూకల రౌడీయిజం, గూండాయిజం అని చెప్తున్నారు. మరి ఆ రోజు మా ఇంటి మీద, నా కారు మీద, మా ఆఫీస్ మీద దాడి చేసినటువంటి ఘటన మరి ఆ రోజు సుమారు ఒక 100 మంది దాకా పాల్గొన్నారు. మరి రౌడీజంగా, గూండాయిజంగా మరి ఆ మొక్కలను ఏమనాలి? బ్లూ మొక్కలు అందామా, గ్రీన్ మొక్కలు అందామా? కాబట్టి ఈ విధంగా ఏదైతే నా కారు మీద అట్లనే వాటి మీద జరుగుతూ ఉందో అది చాలా జనమందరూ కూడా చూశారు. ఏదైనా రౌడీజం అనేది మంచి పద్ధతి కాదు, గూండాయిజం అనేది మంచి పద్ధతి కాదు. విడుదల రజనీ గారు మరి వాళ్ళ మామయ్య కారు పగలగొట్టారని గగ్గోలు పెట్టడం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది నాకు కూడా. మరి నేను కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విడుదల లక్ష్మీనారాయణ గారి కారు మీద జరిగినటువంటి దాడి ఘటనని ఖండిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా ఇట్లాంటి ప్రోత్సహించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని బుధవారం చిలకలూరుపేట పట్టణంలోని వడ్డెర కాలనీ నందు స్థానికులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైందవ సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా స్వాభిమాన ప్రక్రియ ధ్యేయంగా భారతమాత స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించిన యోధుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో బత్తుల అనిల్ కుమార్, తన్నీరు దుర్గా కళ్యాణ్, బద్దుత అవినాష్ భాస్కర్, ఆర్ఎస్ఎస్, వెల్లంపల్లి శ్రీరాములు, చంటపట్ల సీతారామయ్య పాల్గొన్నారు. ఎడ్లపాడి మండలం తిమ్మాపురం గ్రామం విజయ కాటన్ మిల్ ఎదురు పావులూరు మల్లేశ్వరి మధ్యాహ్నం తన షాప్ వద్ద ఉండగా గుర్తు తెలియని 2 వ్యక్తులు స్కూటీపై వచ్చి సిగరెట్లు కొనుగోలు చేసి డబ్బులు ఫోన్ పే ద్వారా చెల్లిస్తామని చెప్పి చెల్లించకుండా వెళ్లిపోతుండగా అనుమానం వచ్చి ఇంటిలోని వారిని పిలువగా వారిలో ఒకరు ఆమె వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న 32 గ్రాముల బంగారు గొలుసులు తెంచుకొని పారిపోయారు. తర్వాత షాప్ బయట ఉన్న 2వ వ్యక్తితో కలిసి స్కూటీపై చిలకలూరుపేట వైపు పారిపోయారు. ఈ సమాచారం వెంటనే ఎడ్లపాడు ఎస్ఐ బాలకృష్ణకు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే నరసరావుపేట డీఎస్సీ నాగేశ్వరరావు, చిలకలూరుపేట రూరల్ సిపిఐ సుబ్బానాయుడు, ఎడ్లపాడు ఎస్ఐ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి నేను జరిగిన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. ఆ సమయంలో నేరస్తులు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లుగా గుర్తించి వెంటనే చిలకలూరుపేటలోని కెనరా బ్యాంక్ వద్దకు వెళ్లి బ్యాంక్ వారి సహాయంతో ఫోన్ పే చేసిన వారి పూర్తి స్థాయి ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆ ఫోన్ నెంబర్ను వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ నుండి ఫోటోలను డౌన్లోడ్ చేశారు. ఐటీ కోర్ విభాగం సహకారంతో నిందితుల్లో లొకేషన్ తెలుసుకుని సి సుబ్బానాయుడు, ఎస్ఐ బాలకృష్ణ ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ ముద్దాయిలు దూరం నుండి చూసి పారిపోవడానికి ప్రయత్నించడంతో వారి వెనుక నుండి చేసి పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి 3,50,000 రూపాయలు విలువ చేసే బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కి పంపారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ కేసులో ముద్దాయిలు అడుసుమల్లి దినేష్, యశ్వంత్ కుమార్లు ఇద్దరు హైదరాబాద్ హాస్టల్ నందు ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ దొంగతనం చేశారని కేవలం 3 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మత సంస్కరణల పితామహుడు, లూథరన్ సంఘం స్థాపకుడు మార్టిన్ లూథర్ 497వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం సాయంత్రం లూథర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాత ట్రినిటీ లూథరన్ చర్చి సంఘం కావరి రెఫరెండ్ నల్లపు మరియదాసు ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఈఎల్సీ వెస్ట్ గుంటూరు నాయకులు గొట్టిముక్కల ఐజయ్య బాబు పాల్గొన్నారు. పల్నాడు, వినుకొండ, తర్లుపాడు, నర్సరాపేట ఫీల్డ్ నుంచి వచ్చిన ఫాస్టర్స్ పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. మార్టిన్ లూథర్ గారు, జోహార్ మార్టిన్ లూథర్ గారు.
నూతన ఎంఈఓ అనంతవరపు శ్రీనివాసరావును స్థానికంగా ఎస్టీయూ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్, జిల్లా కార్యదర్శి వినికొండ అక్కయ్య, పోటీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరపున చిలకలూరుపేట పట్టణ మరియు మండల పరిధిలోని ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు మరియు పాఠశాల పరిరక్షణ కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. ఇవే త్రిబుల్ సి న్యూస్ బులెటిన్ సెషన్. నమస్తే.